యేసుని ప్రేమ అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. మా నాన్నగారైన రవికుమార్ మీతో దేవుని వాక్యాన్ని పంచుకుంటారు. నా పేరు ఎం మనోహర్. నేను 9th క్లాస్ చదువుతున్నాను. మా తమ్ముడు 8th క్లాస్ చదువుతున్నాడు. మా కొరకు మీరు ప్రార్థన చేయండి. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరాలు ఉంటే ఈ స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మీతో వాక్యాన్ని పంచుకోబోతున్నాను. 115వ కీర్తన 13వ వచనము. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలవారిని యెహోవా ఆశీర్వదించును. కనుక మనందరం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన యందు మనకి ఆశీర్వాదాలు ఉంటాయి. హల్లెలూయా. దేవుని ప్రియ జనాంగమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు మీ కుటుంబాలు, మీ బిడ్డలను, మీకున్న సమస్తాన్ని దేవుడు భద్రపరిచి ఆశీర్వదించి దీవించాలని మీ కొరకు నిత్యం మేము ప్రార్థన చేస్తున్నాం. సకల విశ్వాసులు, సకల పరిశుద్ధుల కొరకు, ఇంకా ప్రభువుని ఎరగనటువంటి వారి విషయంలో కూడా ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని చిత్తాన్ని బట్టి మరి మీ యొక్క ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే తప్పనిసరిగా మాకు ఫోన్ చేయండి. ఇదొక సహవాసం, మనం ఒక ఆత్మీయమైన సహవాసం కలిగి, చక్కటి ఆత్మీయమైనటువంటి బంధుత్వం కలిగి ప్రభు సేవలో మనం ముందుకు సాగిపోదాం. ఈ చాలా భారమైనటువంటి ఈ పరిచర్యలో దేవుని సేవకులుగా మనము దేవుని యొక్క వాక్యము లోకమంతటికి దేవుని వాక్యం ప్రకటన చేయడానికి, అనేక మంది ఆత్మీయంగా బలపడడానికి ఈ వాక్య జ్ఞానాలు మనకు ఎంతో అవసరమై ఉన్నది. ముఖ్యంగా మాకంటే గొప్పవారు, జ్ఞానం కలిగినటువంటి బిడ్డలు ఉన్నారు. ఎన్నిక లేనటువంటి నాకు మరి దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా నిలబడి చెప్తున్నానంటే కేవలము ప్రభు యొక్క సాక్షిగా ఉండాలని, ప్రభులో ఆత్మీయంగా ఉంటూ అనేకులను ఆత్మీయమైనటువంటి స్థితిలో నడిపించడానికి దేవుడిచ్చిన కొన్ని తలంపులను, కొన్ని ఆలోచనలను భక్తులు మరి గొప్ప దైవజనులు చక్కగా బోధించిన విషయములను, మన ప్రభువైన యేసు ప్రభువారు తెలియజేసినటువంటి విషయములను మనం పదే జ్ఞాపకం చేసుకోవటం ద్వారా మనం సర్వసత్యంలోనికి నడిపించబడతాం. ప్రియులారా, కేవలం ఏదో మర్మాలు చెప్పడానికి మీ మధ్య నిలబడలేదు, కానీ కేవలము యేసయ్య ప్రేమను బట్టి మాత్రమే ప్రభు సాక్షిగా నిలబడ్డాను. కనుక మరి ఈ సమయమున దేవుడు ఈ యొక్క పరిచర్యను బలపరిచి, దేవుడు మరి సువార్త ప్రకటించుటయే నాకు జీతము అని భక్తుడు సెలవిచ్చాడు. కనుక సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని తెలియచేస్తున్నాడు. కనుక ఆయన సువార్త ప్రకటించవలసిన భారము బాధ్యత మనందరి మీద ఉందనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కనుక దేవుడే మనకు సహాయం చేయనుగాక. అద్భుతమైనటువంటి సహాయము ఆ ప్రభు ఈ యొక్క పరిచర్యలో, ఈ టీవీ పరిచర్యలో మరి కొందరు ఆత్మీయులను, బిడ్డలను, కొందరు స్నేహితులను, బంధువులను ప్రేరేపించబడి ఆయన యొక్క పరిచర్యలో ఈ రీతిగా సువార్త ప్రకటన చేయడానికి అనేకుల దేవుడు ప్రేరేపించాలని ప్రార్థన చేస్తున్నాం. మన పరిస్థితి స్పష్టంగా ప్రభువు తెలుసు. మన ఏ విషయమైనా మన సూటిగా మన ప్రభువుని మనం అడిగినప్పుడు, లేక మన ఆత్మీయులను, ప్రియులారా, మరి ప్రత్యేకంగా ప్రభువును మనం సూటిగా ఏదైనా ఒక విషయం మనం అడిగినప్పుడు దేవుడు మనకు తేటగా ఆయన మనకు జవాబిస్తాడు. చాలా స్పష్టంగా, యథార్థముగా, మంచి ఉద్దేశంతో మనము ప్రభువుని తన పరిచర్య కొరకు మనం అడగాలి. ఈ సమయమున ప్రియులారా, ఈ రోజున ఆదికాండం 15వ అధ్యాయము. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ప్రియులారా, ఈ రోజున దేవుడు ముగ్గురు ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నారు. పాత నిబంధనలో అబ్రహాము, అలాగే అపోస్తలుల గారు 3వ అధ్యాయంలో పేతురు, యోహాను ద్వారా, అలాగే సువార్త పాఠంలో మత్తయి సువార్త 9వ అధ్యాయము 9 నుంచి 13 వరకు మత్తయ్య. ఈ ముగ్గురు ద్వారా ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. అబ్రహాం విశ్వాసము, తమ విశ్వాస జీవితంలో ఎంతో గొప్ప సుగుణాలు
దేవుడు తన విశ్వాస జీవితంలో అనేకమైనటువంటి మంచి కార్యము ప్రభువారు చేయుచున్నాడు. అలా పేతురు యొక్క ధైర్యము, సాహసము, మత్తయి యొక్క సమర్పణ, మత్తయి నీ వచ్చి నన్ను వెంబడించని ప్రభు చెప్పడంతోనే ఆ సుంకపు మెట్టుతో కూర్చుని మత్తయి వెంటనే సమస్త విడిచిపెట్టి ప్రభువుని వెంబడించటం, అది ఎంత సమర్పణ. కాబట్టి అబ్రహాం విశ్వాసము అతన్ని నీతిమంతునిగా చేసింది. పేతురు, కడమ అపోస్తులు ఉపయోగించినటువంటి ఆ శృంగారమైన దేవాలయం దగ్గర వెండి బంగారం మధ్య లేవు, కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామము నువ్వు లేచి నడువుమని ఆ యేసయ్య నామము ఆది అపోస్తులు ఉపయోగించినప్పుడు ప్రియులారా ఈరోజు కూడా అదే శక్తి కలిగి ఉంది. కాబట్టి సువార్త పాఠంలో మత్తయి యేసు ప్రభు యొక్క పిలుపును మరి విని వెంటనే ప్రియులారా మరి వెంబడించినట్లుగా. కాబట్టి ఆయన మాట విని ఆయనను వెంబడించిన వారి యొక్క జీవితాలు, ఆయన మాట విని ఆయనను వెంబడించే వారి జీవితాల్లో సార్థకమవుతాయి. పాత నిబంధనల నాడు అబ్రహాముకు ప్రత్యక్షమైనటువంటి దేవుని యొక్క వాక్యము నేడు మనకు కూడా మరి ప్రత్యక్షమవుతూ ఉన్నది. ఈరోజు శిష్యునిగా వెంబడించడానికి ప్రత్యేకముగా ఇంకా ఆలోచిస్తున్నటువంటి వారు, ఆయన వెంబడించడానికి వెనుకంజ వేస్తున్నటువంటి వారి విషయంలో ప్రభు భయపడకు, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను. అందుకు అబ్రాము ప్రభుని చూడండి 15వ అధ్యాయంలో, అబ్రాము భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను, నీ బహుమానం. కాబట్టి ప్రత్యేకముగా ప్రభువారు భయపడవద్దని మనతో ఆయన చెప్తూ ఉన్నాడు. మన ఏ విషయంలో మనము భయపడాల్సిన పని లేదు ప్రియులారా. ఆయన యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి ఆయనను మనము మరి వెంబడించాలి. ఎందుకంటే ఆయనే మన అత్యధికమైనటువంటి బహుమానము, ఆయనే మన కేడెము. అందుకని ఇక్కడ మరి నీ బహుమానము అత్యధికమగునని నేను నీకు కేడెమునై ఉన్నాను. దేవుడు మనకు కేడెమునై ఉన్నాడు కనుక ఏ శత్రువు కూడా మనల్ని హాని చేయలేరు. మనకు ఎవరు హాని చేయాలంటే మన ముందు ప్రభుని ఎదుర్కోవాలి. మన ముందు ప్రభువు ఉన్నాడు కనుక నేను నీకు కేడెము. కాబట్టి నీవు భయపడవద్దు, నీ బహుమానము అత్యధికమగునని, నీ బహుమానము. ప్రియులారా ఆధ్యాత్మిక జీవితంలో మనను బహుగా ఆశీర్వదిస్తానని ప్రభువారు చెప్తున్నాడు. ఆధ్యాత్మికంగా అత్యధికముగా దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి మరి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక దేవుని వాక్యము దగ్గరికి మనము రావాలి, దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి, ప్రభుని హత్తుకుని ఉండాలి. దేవుని వాక్యం బలమైనది, శక్తి కలిగినటువంటిది కనుక ప్రియులారా ఈ లోకంలో ఏవేవో మరి ప్రియులారా మరి మతం పట్టుకొని వేలాడేటువంటి శాస్త్రులు పరిశీలు వల్లే మరి శాఖలను బట్టి మరి మనము అతిశయించడానికి వీలు లేదు. ఆయన శిష్యులగుటకు వాక్యమునందు మనము విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభువుని సొంత రక్షకునిగా మరి స్వీకరించాలి. ప్రియులారా మన పాపములను మనము ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి కూడా మనల్ని పవిత్రులుగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి అప్పుడు అబ్రహామును నీతిమంతునిగా తీర్చినటువంటి దేవుడు అబ్రహాముని ప్రత్యేకముగా 15వ అధ్యాయంలో 6వ వచనంలో అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ప్రియులారా క్రీస్తునందు మనల్ని కూడా నీతిమంతులుగా చేస్తాడు. మనము క్రీస్తు సంబంధులమైనట్లయితే అబ్రహాము మరి సంతానం అవుతాము. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము కూడా అబ్రహాము సంతానము. వాగ్దానము చేయబడినటువంటి మరి ఆయన మహిమకు వారసులం అవుతాము. అయితే సమయమున మరి ప్రత్యేకముగా మరి అబ్రహాము దర్శనమందు వచ్చి మాట్లాడినటువంటి వాక్యము ఈ రోజున ప్రియులారా మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యము
మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. ఆ యొక్క వాక్యమును నమ్మి అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈ సమయమున అదే విధముగా మనల్ని కూడా దేవుడు ఆయన కృపను బట్టి యేసయ్యను విశ్వసించినప్పుడు, యేసు ప్రభువును సొంత రక్షకునిగా మనం అంగీకరించినప్పుడు ఆయన కృపను బట్టి విశ్వాసము ద్వారా మనము మరి నీతిమంతులముగా తీర్చబడి మరి ముందుకు సాగుతుంది. కనుక ఈ లోకములో నీతిమంతులుగా జీవించాలి అనగా అబ్రహాము ఏ విధముగా దేవుని వాక్యానికి విధేయుడై దేవుడు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు స్వతంత్రించుకొని ఉన్నాడో అదే విధముగా మనము కూడా దేవుడు మనకిచ్చినటువంటి అమూల్యములను అత్యధికములైన వాగ్దానముల మూలముగా లోకమందున్న భ్రష్టత్వాన్ని తప్పించుకొని దేవస్వభావములో పాలివారం అవ్వాలి. 2 పేతురు 1 అధ్యాయము 4వ వచనము మనం గమనిస్తున్నాం. కనుక ప్రియులారి సమయమున మరి పరలోక ఆశీర్వాదాలు పాత్రులముగా చేయు శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే అధికమైనటువంటి నీతి అంటే నీతిమంతుడైనటువంటి దేవుని పోలి లోకములో నడవటం అని మనము మరి గ్రహించి ఆ విధముగా మరి నడవలసిన వారమే ఉన్నాం. అందుకే పౌలు ఏపీసీ సంఘమునకు ఏపీసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో తెలియజేస్తున్నాడు, మీరు ప్రియులైన దేవుని కుమార్తెల వలె దేవుని పోలి నడుచుకొనుడి. కనుక ఈ సమయమున దేవుని ప్రేమ నీతిమంతులుగా మనము జీవించాలి అనగా అబ్రహాము ఏ విధముగా వాక్యమునకు విధేయుడై దేవుడు తనకిచ్చిన వాగ్దానం స్వతంత్రించుకున్నాడో మనము కూడా మరి లోకమందున్న భ్రష్టత్వాన్ని మరి తప్పించుకొని దేవ స్వభావములోనికి మరి పాలివారముగా అవ్వాలి. కాబట్టి దేవుని ప్రియమైనటువంటి పిల్లలుగా దేవుని పోలి నడుచుకోవటము, ప్రభువుని పోలి నడుచుకోవటము, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. నీతిమంతులుగా మనం జీవించాలి. ఆయన వాక్యం ప్రకారముగా మనము మరి విధేయత కలిగి మరి నడుచుకున్నప్పుడు మరి నీతిమంతులుగా మరి తీర్చబడి ఆయన రాజ్యమునకు వారసులం అవుతాం. మీ నీతి శాస్త్ర నీతి కంటే పరిశీలన నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోకములో ప్రవేశించరని వాక్యం చెప్తుంది. అధికము కాబట్టి అధికమైన నీతి అనగా నీతిమంతుడైన మరి దేవుని పోలి ఈ లోకములో నడవటము. మన దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు కనుక ఆయనకి ప్రియమైన పిల్లలుగా మనము నడవాలి. కనుక ఈ సమయమందు ప్రత్యేకముగా ప్రభువారు అబ్రహాముకు వాగ్దానం చేయబడినటువంటి ఆయన మహిమకు మనము వారసులం అవుతాము. కనుక ఆయన వాక్కు విని ఆయనకు లోబడి మరి ముందుకు సాగినప్పుడు నీతిమంతులముగా మనం తీర్చబడతాం. అయితే ముందుగా ఆయన్ని వెంబడించాలనేటువంటి ఆశ, ప్రభువును వెంబడించేటువంటి ఆ తృష్ణ, ఆయన పిలవటముతోనే ఆయన వెంబడించేటువంటి అనుభవము మనము కలిగి ఉన్నామా లేదా, చాలా ప్రాముఖ్యమైనటువంటి మరి విషయము. ఇక్కడ మత్తయి సువార్త 9వ అధ్యాయము 9 నుంచి 13 వరకు మరి సుంకపు మెట్టునతో కూర్చుండి ఉన్న మత్తయి దగ్గరకు యేసు ప్రభువారు మరి ఒకసారి వెళ్ళాడు. వెంటనే మత్తయి యేసు ప్రభుని మరి వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతిసారి వాక్యము ద్వారా అనేక పర్యాయములు ప్రభు మన దగ్గరకు వస్తూ ఉన్నాడు. ప్రతిసారి వాక్యం ద్వారా తన యొక్క చిత్తమును బయలుపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనతో కూడా ఆయన మాట్లాడుచున్నాడు. కనుక ప్రియులారా, మరి ఇంకా అనేకులు మరి ఎందుకు యేసు ప్రభుని మరి వెంబడించటం లేదు?
యేసు ప్రభుని ఇంకా మరి అనేక మంది వెంబడించలేకపోతూ ఉన్నారు. మత్తయి యేసును మరి వెంబడించడమే కాదు ప్రియులారా, యేసును మరి తన స్నేహితులకు తన కుటుంబానికి పరిచయం చేయడానికి, వారి రక్షణ కొరకు కూడా యేసు ప్రభుని తన ఇంటికి ఆహ్వానించుకొని విందు ఏర్పాటు చేసి అక్కడ చక్కగా మరి కొంత డబ్బు ఖర్చు పెట్టి దేవునికి సువార్తను అక్కడ తన బంధువులకు స్నేహితులకు అందిస్తూ ఉన్నాడు. ఆ రీతిగా చేసినప్పుడు నిత్యత్వములో తప్పకుండా మనం బహుమానం పొందుతాం ప్రియులారా. ఏదో మనలో ఉన్నటువంటి యేసు చాలా శక్తివంతుడు కనుక మరి యేసు ప్రభువుని మరి వెంబడిస్తున్నట్టు మన జీవితంలో తప్పనిసరిగా మరి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మనం వెంబడించాలి. ఒక్కసారి మత్తయిని కలుసుకొని, మత్తయ్య నీవు వచ్చి నన్ను వెంబడించు. మత్తయి సమస్తం విడిచి మరి ప్రభువును వెంబడించాడు. ఎంత ఆశీర్వాదం ప్రియులారా. మరి సమయమున మరి మనము మన జీవితంలో ఒకసారి పరిశీలన చేసుకుందాం. యేసు ప్రభు మాట విని ఆయనను వెంబడించిన మత్తయి కూడా ప్రియులారా మరి ఈ లోకములో మరి ఏ విధముగా మరి జీవించాడు. మత్తయి తన సువార్తలో అందించినటువంటి కొండ మీద ప్రసంగం యేసు శిష్యులుగా ఈ లోకములో మరి నీతిమంతులుగా జీవించువారు, యేసు ప్రభు శిష్యులుగా నీతిమంతులుగా జీవించేటువంటి వారు మరి ఎటువంటి వైఖరులను పెంపొందింప చేసుకోవాలో, ఈ లోకములో ప్రభువుని వెంబడించేటువంటి మనము మరి నీతిమంతులముగా ఏ విధముగా మనం జీవించాలో, ఎటువంటి వైఖరిని మనం పెంపొందింప చేసుకోవాలో, ఏ విధముగా మనము ప్రార్థన చేయాలో, ఏ విధముగా ఉపవాసం ఉండాలో, ఏ విధముగా మనుషులు మనకు ఏమి చేయాలని మనం కోరుతామో దాన్ని వారికి ఎలాగూ మనము చేయాలో, అదే విధముగా మరి అబద్ధ ప్రవర్తనను వారి ఫలమును బట్టి ఎలాగూ గుర్తించాలో యేసు ప్రభువారు మరి ఆయన యొక్క మాటలను పిల్లలంతో స్పష్టముగా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. నీతిమంతులుగా జీవించడం అంటే కొండ మీద ప్రసంగములో ప్రమాణాలు గల జీవితం అని మనము గుర్తించాలి. కాబట్టి మరి సమయమున అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. మత్తయి కూడా సమస్తం విడిచిపెట్టి ప్రభువును వెంబడించి పరిశుద్ధత కలిగి మరి ఎన్నో విషయాలు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని చక్కటి ప్రభుతో ఉండి అనేకమైన విషయాలు తన సమస్తమును కూడా విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చినాడు కనుకనే చక్కగా ఈ మత్తయి సువార్త గ్రంథకర్తగా ఉండి అన్ని విషయాలు తేటతెల్లముగా రాసి ఉన్నాడు ప్రియులారా. కాబట్టి మరి మత్తయిని పిలిచినటువంటి దేవుడు నిజముగా మరి తను చేసేటువంటి ఉద్యోగము, ఈ సుంకము వసూలు చేయటము అది యూదులకు అసహ్యమైనటువంటిది. ఎందుకంటే వారు వసూలు చేసేదానికంటే అధికముగా వారు వసూలు చేస్తున్నారు. మరి చట్టబద్ధముగా వసూలు చేయవలసిన పనులు అధికముగా వారు తీసుకొని ఆ అన్యాయము సొమ్ముతో ధనవంతులు అవుతున్నారు. అట్టి మరి దుర్మార్గునిగా, అలాంటి దుర్మార్గ స్థితిలో ఉన్నటువంటి మత్తయిని యేసు ప్రభువారు తన శిష్యునిగా పిలవటము ఎంతో ఆశ్చర్యము. అలా జక్కీ కూడా సుంకము వసూలు చేసేటువంటి వాడు, జక్కయ్య నువ్వు త్వరగా దిగు, నేను నీ ఇంట రావాల్సి ఉన్నది. జక్కీ త్వరగా దిగి సంతోషముతో ప్రభువును చేర్చుకొని ప్రభువా తన పరిశుద్ధమైన జీవితము జీవించి రక్షణ పొందేటువంటి జక్కయ్య ఉన్నపాటున రెప్పపాటున యేసు ప్రభు తన ఇంటికి చేర్చుకోవటంతోనే ఎంత గొప్పగా మారిపోయాడో. ప్రభు ఇదిగో నేను అన్యాయముగా ఎవరెద్దైనా తీసుకుంటే 4 అంతలు మనలో ఇచ్చేస్తానయ్యా, సగము నా ఆస్తుల సగం బేదలకు ఇస్తున్నానయ్యా. ఎంత సమర్పణ. ఈ రోజున ప్రభు నిన్నుతో మాట్లాడుతున్నాడు, నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నా కుమారుడు, నా కుమార్తె, నీ హృదయం నాకు ఇస్తావని ప్రభు అడుగుతూ ఉన్నాడు. తన పరిచర్య చేయడానికి నీకున్నది ఆయన పరిచర్య చేయడానికి నీవు ఉపయోగించగలవా? ప్రభు మహిమ కొరకు నీవు సద్వినియోగపరచగలవా? అందుకనే ప్రియులారు ఇక్కడ మరి ఆయన యొక్క దయ, యేసు క్రీస్తు ప్రభువారు మత్తయిని పిలవటంలో
ఇక్కడ యేసు ప్రభు యొక్క దయ, ఆయన యొక్క జ్ఞానము ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. పాపిని పిలవటములో ఆయన దయ, గ్రీకు అరామీ భాష మాట్లాడగలిగే వారిని పిలవటములో ఆయన చూపినటువంటి వివేకము కనిపిస్తూ ఉన్నది. ప్రభు ఒక్కరిని పిలుస్తున్నాడంటే ప్రియులారా, దేవుడు ఎంతో దయగలవాడు, ప్రేమగలవాడు, చాలా వివేకముతో ఆయన పిలుస్తున్నాడు. యేసు ప్రభు వారు లేవిని లేక మత్తేని మరి పిలిచినప్పుడు అతడు ఏం చేశాడు? వెంటనే తన యొక్క సంపదను వదిలి యేసును వెంబడించున్నాడు. కాగితము కలము తప్ప మిగిలిన సమస్తాన్ని విడిచి వచ్చాడు. ఆ తరువాతి కాలములో ఈ లేవి అనగా మత్తయి క్రొత్త నిబంధనలోని ప్రథమ సువార్తను అనగా మత్తయి సువార్తను రాయటము జరిగింది. కాబట్టి ఎంత దయతో, ప్రేమతో, జాలితో, జ్ఞానముతో ఎవరిని ఏ సమయంలో ఎవరిని ఎప్పుడు పిలవాలో ప్రభువు తెలుసు ప్రియులారా. కాబట్టి అదేవిధంగా క్రీస్తు మొదట ఇక్కడ మత్తయి ప్రభువుని వెంబడించలేదు, కానీ యేసు ప్రభు వారే మొదట అతను ఎన్నుకున్నాడు. మత్తయ్య ఆ పని కొరకు ఎన్నుకోబడలేదు. యేసు ప్రభువే మొదటిగా మత్తయ్యని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అదే విధముగా క్రీస్తు మొదట మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనము ఆయన ఏర్పాటు చేసుకోవటం కాదు, మొదట ఆయన మనల్ని పిలుచుకొని ఉన్నాడు. అది యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనములో నేను మిమ్మల్ని మొదటి ఏర్పాటు చేసుకున్నానని ప్రభువారు అంటాడు. కాబట్టి మరి ఇక్కడ మత్తయి జీవితంలో మరి పాపి అని, దుర్మార్గుడని అందరూ తక్కువగా చూడవచ్చు, కానీ యేసు ప్రభువారు ఆయన నేను పాపుల్నే పిలువచ్చితని కానీ నీతిమంతులు నేను పిలువరాలేదు. నూతనముగా ఈ మత్తయి ప్రభువుని వెంబడించినప్పుడు తనకున్న ఆనందాన్ని, స్వేచ్ఛను, మరి రక్షణను పురస్కరించుకొని లేవి తన యొక్క గృహములో గొప్ప విందు ఏర్పాటు చేసి మరి యేసును కలుసుకోవాలని అతడు తన యొక్క పాత మిత్రులను, తనతో పనిచేసినటువంటి వారిని, స్నేహితులను, తోటి ఉద్యోగస్తులను కూడా మరి ఆహ్వానించుకుని ఉన్నాడు. కారణం వారు రక్షణ పొందాలని అతడు కోరుచూ ఉన్నాడు. ప్రియులారా, క్రీస్తు మనకిచ్చిన మరి దీవెనలను మరి దాచుకోకుండా మనము ఆయన యొక్క దీవెనలు, ఆయన ఇచ్చే రక్షణ, ఆయన ఇచ్చే సంతోషము మరి మనం ఇతరులతో మనము పంచుకోవాలి. మన నూతన జీవితాన్ని మరి ఇతరులతో మనము మరి పంచుకున్నట్లయితే మనకున్న ఆనందాన్ని, సంతోషాన్ని ఇతరులతో మనము పంచుకోకపోతే అది వేగముగా ఆవిరైపోతుంది ప్రియులారా. కాబట్టి ఈ సమయమున మరి పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు కొంతమంది అక్కడ సనుక్కుంటున్నారు. యేసు మరి సుంకరులతో కలిసి మరి భుజించడానికి మరి వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మంచి పనులు మరి చేస్తూ ఉన్నప్పుడు లోకము మరి ప్రియులారా మరి విమర్శాత్మకంగా మాట్లాడుతూ ఉంటారు. అందుకని ప్రభువు అంటున్నాడు, నేను పాపుల్నే పిలువచ్చితిని కానీ నీతిమంతులను పిలువరాలేదు అంటున్నాడు. కనుక ఈ సమయమున మన జీవితంలో మరి అబ్రహాము ద్వారా పాత నిబంధన ఆ సువార్త పాటలను మత్తయిని ప్రభు పిలిచి నీతిమంతులుగా తీర్చిన దేవుడు. అపోస్తుల కార్యములో 3వ అధ్యాయములో యేసు నామములో ఉన్న మరి గొప్ప కార్యము, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీవు లేచి నడువుము. అపోస్తులు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు, చదువుతూ ఉన్నప్పుడు పదే పదే మనకు అనిపిస్తున్న విషయము యేసయ్య నామము, దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధాత్మ, ఈ మూడింటిని ఆది సంఘము బహుగా మరి వారు ఈ పదాలని మరి ఉపయోగించుకొని ఎన్నో అద్భుతాలు మరి క్రీస్తు మెచ్చేటువంటి క్రైస్తవ్యము కాబట్టి మనం కూడా వాటిని ఉపయోగించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. యేసయ్య నామము, దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధాత్మ, వాటిని ఉపయోగించుకొని లోకములో మరి దేవుని కొరకు ఘనమైనటువంటి కార్యములు చేయాలి. మనము వెండి బంగారములు కొరకు మరి పరుగెడుతూ యేసు నామములోని, వాక్యములోని,
ఆయన యొక్క ఆత్మలోని శక్తిని గ్రహించలేకపోతూ ఉన్నాము కనుక వాటిని ఉపయోగించలేకపోతూ ఉన్నా. ఈ లోక సంబంధమైన వాటి కొరకే పరుగులు తీస్తూ ఉన్నా. పైకి చాలా భక్తిగా కనిపిస్తున్నాం, కానీ లోపల దాని యొక్క శక్తిని ఆశ్రయించలేకపోతూ ఉన్నాం. కాబట్టి తమ జీవితాలను చాలామంది దేవాలయం బయట ఉన్నటువంటి అవిటి వాని వలె మరి కొనసాగిస్తూ ఉన్నారు. చాలా కాలము అతడు మరి పుట్టును మొదలుకొని అవిటివాడిగా దేవాలయం బయట ఉన్నాడు. కానీ ఒక రోజున అతని జీవితంలో యేసు ప్రభువారు తన జీవితంలో వచ్చినప్పుడు తన బయట జీవితం స్వస్తి చెప్పి వాడు దిగ్గున లేచి నడుచుచు గంతులు వేస్తూ దేవాలయంలోనికి వెళ్ళి దేవుని ఆరాధించి మరి ప్రభువును స్తుతించుచు ఉన్నాడు ప్రియులారా. కాబట్టి అంతవరకు మరి అడుక్కోవటమే వాడి వృత్తి, కానీ ఆ రోజు దాన్ని విడిచిపెట్టాడు. యేసయ్య శిష్యుడయ్యాడు. మరి ప్రజలందరూ చూచి మరి విస్మయముతో పరవశులై ఉన్నారు ప్రియులారా. ఇంకా కొందరి జీవితంలో ఆ రోజు త్వరగా రావాలని ప్రార్థన చేయాలి ప్రియులారా. ఇదిగో మన జీవితంలో ఇంకా మరి ప్రభుకి ఉపయోగము లేనటువంటి మరి జీవితంలో ఒకవేళ మనము మరి జీవిస్తూ ఉన్నట్లయితే, ప్రభుని స్తుతించలేని అనుభవం మనము మరి కలిగి ఉన్నట్లయితే, ఈ సమయంలోనే మనము ప్రభుని మనం ఆశ్రయించాలి. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రభువును ఆరాధన చేయాలి. నిజముగా ఈ ప్రత్యేకమైనటువంటి మరి సమయమున ప్రభు మరి ఆ కుంటివాడు యేసు నామముల వాడు స్వస్థత పొందాక ఏమి జరిగిందో అపోస్తలుల 3-4 అధ్యాయాల్లో మనం మరి చూస్తాం. ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గుర్తించాలి. వాడు పేతురుని విడువక అంటిపెట్టుకుని ఉన్నాడని మనము ఇక్కడ లోక తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి అతడు స్వస్థత పొందడంలో ఉద్దేశం. తర్వాత పేతురు సువార్త మరి ప్రకటించినప్పుడు మరి 4,000 మంది 5,000 మంది రక్షణ పొందడానికి అతడు కారకుడై ఉన్నాడు. కనుక దేవుడు మనల్ని స్వస్థపరిచి ఉన్నాడంటే అనేక మంది రక్షణార్థమై ఆ స్వస్థత కార్యము ప్రభు జరిగిస్తున్నాడు. కనుక ఎవరైనా స్వస్థత పొందుకున్నప్పుడు వారిని దేవుని యొక్క ఉద్దేశము, దేవుని చిత్తాన్ని వారికి మనము తెలియజేయవలసిన బాధ్యత మరి మన మీద ఉన్నది. ఆ రీతిగా మన జీవితంలో యేసయ్య నామము, దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధాత్మ నడిపింపుతో ఈ మూడింటిని మనం ఉపయోగించుకొని ఆయన పరిచర్యలో అద్భుతమైన కార్యాలు మనము చేయాలని ప్రభువు నామమున తెలియజేస్తూ మరి నీతిమంతుడు యేసయ్యను మనము వెంబడించినట్లయితే ఆ నిత్య రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభువా. నీ ఎదుట ప్రభువా మరి అనేకులు ఎదుట నీ వాక్యము ఈ రీతిగా బోధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నా ప్రభువా. ఇది యేసుని ప్రేమ నీ కార్యక్రమం ద్వారా ఎందరైతే నీ వాక్యము మరి చూస్తూ ఉన్నారో, వింటూ ఉన్నారో, మీరు వారిని దర్శించండి ప్రభువా. వారితో నీ మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో ఎవరైనా తండ్రి అనారోగ్యం ఉన్నట్లయితే, సమస్యలు, ఇబ్బందులు ఉన్నట్లయితే అబ్రాహాము నీ భయపడకు, నేను నీ కేడుమునై ఉన్నాను, నీ బహుమానం అత్యధికమవుతుందని ప్రభు నువ్వు ఆశీర్వదించావు తండ్రి. నీ గొప్ప ఆశీర్వాదము నువ్వు మాకు తోడుగా ఉన్నావు కనుక మేము భయపడకుండా యేసు నామములో మమ్మల్ని నిలువబెట్టుకున్నావయ్యా. యేసయ్య నామములో మీరు మాకు రక్షణ అనుగ్రహించావయ్యా, మమ్మల్ని స్వస్థపరిచావు తండ్రి. కనుక నీ పరిచర్యలో ప్రతి బిడ్డ కూడా నీ సాక్షిగా మరి వాడబడులాగా నా సహాయము దయచేయమని నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి అయా, అదిగో నీ ప్రేమను బట్టి, నీ జ్ఞానమును బట్టి ఎవరెవరిని ఎప్పుడు ప్రభువా నీ సేవ పిలుచుకుంటావో అయా నీవు తెలియచేసి ఉన్నావు. మత్తయిని పిలిచినటువంటి దేవాన్ని స్తోత్రాలు ప్రభువా. యోగ్యత లేనటువంటి మత్తయిని పిలిచి ఒక ఉన్నతమైన ఆధిక్యత నీవు అనుగ్రహించి ఉన్నావు. కనుక ప్రభువా నీ పిలుపుకు ఇంకా అనేక మంది స్పందించి ఉన్న పాటున తమ యొక్క లోక సంబంధం విషయం విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితంలో నిన్ను వెంబడించుటకు అందరిని బలపరిచి స్థిరపరచుమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సర్వశక్తి గల దేవుని మహా గొప్ప దీవెనలు, ఆశీర్వాదములు ఈ కార్యక్రమం చూస్తున్నాం
మీ అందరికీ ప్రభు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.